పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితుల ప్రకారం ఈ 10 రోజులలో వీరి యొక్క ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మార్పులు కలగబోతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి, చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరించడం అంటే బుధుడు స్వక్షేత్రంలో బలంగా ఉండటం వల్ల చేసేటటువంటి ప్రతి పని కూడా విజయం వైపుగా అడుగులు పడుతుంది అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కానీ, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి మంచి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పచ్చు. కానీ చేసేటటువంటి ప్రతి పని కూడా సమయస్ఫూర్తితోటి చేయాలి. ఇక్కడ ఎందుకు ఈ పర్టికులర్ సమయస్ఫూర్తి అనేటటువంటి వర్డ్ ఉపయోగిస్తున్నాము అంటే, మిథున రాశి వారికి లాభస్థానాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు 12వ స్థానంలో అంటే ఒక అగ్నితత్వ గ్రహం అయినటువంటి కుజుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు కొన్ని విషయాలలో ఎక్కువగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆలోచన విధానం తగ్గి ఆవేశం పెరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే తీసుకునేటటువంటి నిర్ణయాలలో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఎవరి మీ ఆవేశం తగ్గించుకోవాలి, కోపం తగ్గించుకోవాలి, దుడుకుతనం తగ్గించుకోవాలి, నిదానమే ప్రధానం అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉండాలి. అలానే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలను కూడా కొన్ని ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. 2వ స్థానం అంటే వాక్స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానము. ఈ ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి రవి గురుగ్రహాల యొక్క కలయిక జీవాత్మ యోగంతో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెంచుతుంది. తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో సంచరించేటప్పుడు మీకు ఏం జరుగుతుందంటే తోబుట్టువుల నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక సహాయ సహకారాలు, మాట సహాయం లాంటివి బాగా అందుతూ ఉంటాయని చెప్పాలి. తృతీయ స్థానంలో సంచరించేటటువంటి 5వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే తృతీయ స్థానం అంటే పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి, సోదరులకి సంబంధించినటువంటి స్థానం. తృతీయ స్థానంలో సంచరించేటటువంటి ఈ శుక్రుడు యొక్క ప్రభావం కారణం చేత, శుక్రకేతు గ్రహాల ప్రభావం కారణం చేత చాలా ముఖ్యమైనటువంటి స్నేహితుల మధ్య మనస్పర్ధలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటివి పెరగకుండా చూసుకోవాలి. ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం, అంటే నిజాయితీ అనేటటువంటిది కూడా చాలా అవసరం. కానీ 5వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ఇక్కడ ఈ రాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో పూర్తి అనుకూలత పెరుగుతుంది అని చెప్పాలి. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా జన్మరాశిలో సంచరించేటప్పుడు గృహయోగం కోసం, వాహన యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ప్రధానంగా మీ జన్మరాశికి 10వ స్థానంలో సంచరించే శని ప్రభావం వలన చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు దాదాపుగా అనుకూలంగా ఉంటాయి. కానీ శని వీక్షణ మీ జన్మరాశికి 12వ స్థానంలో ఉన్న కుజుడి మీద ఉన్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని లేనిపోని సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు కొంచెం కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ రాత్రి 7:32 వరకు ఉండేటటువంటి సమయంలో పంచమ స్థానంలో, పంచమాత్ పూర్వపుణ్యం అంటే పంచమ స్థానం అనేది పూర్వపుణ్యానికి, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి సంతానానికి సంబంధించినటువంటి స్థానం.
అంటే ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహం యొక్క ప్రభావం కారణం చేత మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీలో క్రియేటివిటీ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. సంతానపరంగా డెవలప్మెంట్ మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రేమికులుగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పాత మిత్రుడు కలుసుకుంటూ ఉంటారు. ఆర్థికంగా ఆగిపోయినటువంటి పనులన్నీ ముందుకెళ్తూ ఉంటాయి. షేర్ మార్కెట్ లేదా లాటరీల వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఇది కొంతవరకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. కొత్త ఆలోచనలు వ్యాపారంలో మంచి లాభాలు తీసుకొచ్చి పెడతాయి. 23వ తేదీ రాత్రి 7:32 నుంచి 26వ తేదీ ఉదయం 7:35 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు తెలియకుండానే మీలో విమర్శలు పెరిగిపోతూ ఉంటాయి. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతుంటారు. కొద్దిగా అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఏ పని చేయాలన్నా సరే కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. ఏదో శరీరం నలతగా ఉండటం, ఆరోగ్యపరంగా శరీరం సహకరించకపోవటం, ఆర్థిక సమస్యలు పెరగటం అనేవి కొంచెం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. 26వ తేదీ సాయంత్రం 7 అంటే రాత్రి 7:35 నుంచి 28వ తేదీ రాత్రి 7:50 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలన్నీ ఏమైనా కనుక ఉంటే తొలగిపోతాయి. అందరి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరుగుతుంది. మీరు చేసేటటువంటి పనికి మీ కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణమైన మద్దతు కూడా లభిస్తూ ఉంటుందని చెప్పాలి. ఆర్థికంగా తీసుకుంటే కొత్త వ్యాపార అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇది అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. 28వ తేదీ రాత్రి 7:50 నుంచి 31వ తేదీ ఉదయం 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కొద్దిగా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రయాణాల పరంగా ప్రతికూలత కలిగించే అంశం అని చెప్పాలి. విపరీతమైన చిన్న విషయాలకు విపరీతమైన చిరాకు పెరుగుతూ ఉంటుంది. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెరుగుతూ ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది. అప్పులు ఇస్తే మరలా తిరిగి రావటం కూడా చాలా కష్టమవుతుంది. మాట్లాడే మాట తీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి 31వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే గత 2 రోజులుగా మీరు పడినటువంటి సమస్యలన్నీ తొలగిపోయి బ్రహ్మాండంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఒక్కసారిగా కష్టాలని మాయమైపోయి ఆనందం వైపు అడుగులు పడుతూ ఉంటాయి. మళ్ళీ జెట్ స్పీడ్తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ అంటే దూర ప్రయాణాలు అనేటటువంటివి కూడా బాగా కలిసి వస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫలితాలు మిథున రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతను పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీకు వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఖచ్చితంగా ఇక్కడ మీరు చేయవలసినటువంటి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామికి మరియు ఆంజనేయ స్వామికి ఇక్కడ మీరు దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా మంచిది. ఇవి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.